అంజలి అత్తగారింట్లో అడుగుపెట్టి అరగంట అయింది. పెళ్లి బట్టలు మార్చుకొని సింపుల్గా సన్నని ఎర్ర అంచు ఉన్న పట్టు చీర కట్టుకుంది. ఎంతో అందంగా ఉంది. అప్పుడే ప్రశాంత్ లోపలికి వచ్చాడు. తన కబోర్డ్లో నుంచి ఏవో తీసుకొని బయటకు వెళ్తున్నాడు. వెనక్కి తిరిగి, అంజలి, నాకు బయట వర్క్ ఉంది, ప్లీజ్ నువ్వు అమ్మ వాళ్ళకి సర్ది చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంజలికి ఏమి సర్ది చెప్పాలి అర్థం కాలేదు. ఇంతలో బంధువుల అమ్మాయి వచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోయింది. బాగా ఆకలేసింది అంజలికి. గబగబా టిఫిన్ చేసింది. అరగంట తర్వాత ఆ అమ్మాయే మళ్ళీ వచ్చి, అక్క, నిన్ను కిందకు రమ్మంటున్నారు అని చెప్పింది. సరే అని కిందకు వెళ్ళింది అంజలి. అక్కడికి ఊరు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఇక అందరితో పరిచయాలు కూడా అయ్యాయి. ఊరిలో జరిగే ఉత్సవాలకు ఈసారి రామ్మ, చాలా బాగుంటుంది అంది ఒక ఆవిడ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని. అంజలి అత్తగారి వైపు చూసింది. అత్తగారు వనజ సరే అని చెప్పు అన్నట్టు చూసింది. సరేనండి అంది అంజలి. ఇక అత్తగారు అంజలిని భోజనాల్లోకి అన్నం తింటావా లేక చపాతీ అయినా పర్లేదా అని అడిగింది. నేను చేస్తాను అత్తయ్య గారు వంట అనింది అంజలి. వనజ నవ్వుతూ, ముందు ముందు చేసేది నువ్వేగా, ఇవాళ హాయిగా తినేసి రెస్ట్ తీసుకో అంది వనజ. రాత్రి భోజనాల వేళకు చుట్టాలకు తనకు అందరికీ నేల మీదే చాపలేసి బంతి భోజనం ఏర్పాటు చేశారు. ప్రశాంత్ ఇంకా రాలేదు. తన పక్కన జంటగా ఒక మనిషి ఉండాలి కదా. పెళ్ళైన 10 గంటలకే తనను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళారని ఓ ఆలోచన వచ్చి మనసు వెలితిగా అనిపించింది అంజలికి. అంజలి, సరోజ పిన్ని నిన్ను పాట పాడమని అడుగుతున్నారు, వినపడలేదా? సిగ్గుతో సమాధానం ఇవ్వట్లేదు అంది వనజ. అత్తయ్య అని అంజలి వనజ వైపు చూసింది. ఏంటమ్మాయి, నీ గొంతుతో ఓ పాట వినిపించు అంది వనజ. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడాలనిపించి పాడింది అంజలి. వస్తూ ఉంటాడులే, ఇంకేం చేస్తూ ఉంటాడు వదిన, మా అన్నయ్య గుర్తొస్తున్నాడా అనో చిలిపి మాటలతో ఆట పట్టించట్లేదు అక్కడ. ఎవ్వరికీ ప్రశాంత్ కొత్త పెళ్లి కూతురు పక్కన లేకపోవడం ఏమిటి అన్న ధ్యాసే లేనట్లు ప్రవర్తిస్తున్నారు. అంజలికి మనసులో చిన్నగా ముళ్ళు గుచ్చుకున్న బాధ కలిగింది. ఆ రాత్రి 11 గంటలకి అంజలి ఒక్కతే రూమ్లో ఒంటరిగా ఉంది. తను 2 రోజుల తర్వాత కాలేజీలో చెప్పే లెసన్స్ చూసుకుంటుంది. అప్పుడే వనజ వచ్చింది. ఈ 2 రోజులు చాలా అలసిపోయావుగా, ఇంకా పడుకో అంజలి అంది. ఆవిడ రూమ్లోనే సోఫాలో సర్దుకొని పడుకుంటూ అప్రయత్నంగా. అంజలికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటిది, నా తొలి రాత్రి అన్న ధ్యాసే లేనట్లు చాలా మామూలుగా ప్రవర్తిస్తుంది ఈవిడ. అసలు ఏమి జరుగుతుందో నా చుట్టూ అనుకుంది. అంజలికి కొంచెం కోపం, కొంచెం చిరాకు, కొంచెం భయం, అయోమయంతో అంజలికి తలనొప్పి కూడా వచ్చింది. కళ్ళు ఎందుకో తడి అయ్యాయి కూడా. తను ఏడుస్తున్నట్టు అత్తగారు చూస్తే బాగోదేమో అనిపించింది. నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని సోఫాలో ఉన్న అత్తగారి వైపు చూసింది అంజలి. అప్పటికే ఆవిడ చిన్నగా గురక పెట్టేస్తున్నారు. దేవుడా అనుకుంది అంజలి గుప్పిడి బిగించి. అంజలికి తన శరీరం సన్నగా వణికింది. ఇక సైలెంట్గా పడుకొని తన మనసుకి తానే కంగారు పడకలే అన్నీ సర్ది చెప్పుకుంటూ పొద్దున 6ంటికి మెలకువ వచ్చింది. తెరిచిన కళ్ళకి చుట్టూ కొత్తగా అనిపించింది. నిమిషం తర్వాత గుర్తొచ్చింది తనకు అత్తవారింట్లో ఉన్నానని. లేచి కూర్చొని సోఫా వైపు చూసింది. అక్కడ ప్రశాంత్ నిద్రపోతూ ఉన్నాడు. ఏమిటో అనుకొని కళ్ళు నలుపుకుంటూ హాల్లోకి వెళ్ళింది. సగం చుట్టాలు పొద్దున్నే వెళ్ళిపోయినట్టున్నారు. అత్తగారి కోసం చూస్తూ వంటింట్లో ఉన్న వనజ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నేను ఫ్రెష్ అయ్యాక గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అంది అంజలి. సరేనమ్మా, నీతో పాటు ప్రియా నీకు తోడు వస్తుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది వనజ. మీ అబ్బాయి తోడు రారా అంది చిరుకోపంగా అంజలి. వనజ చాలా మామూలుగా అంజలి వైపు చూసి, నువ్వే వెళ్ళి వాడిని అడిగి చూస్తావా? అయినా వద్దులే, ఎందుకులే, ప్రశాంతంగా నువ్వు ప్రియతో వెళ్ళిరా అంది వనజ. అవును, నువ్వు దోశ తింటావా టిఫిన్లోకి అని అడిగింది. అత్తగారు, ఇప్పుడు నాకు టిఫిన్ తినడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు నన్ను అడగకపోతే నేను నొచ్చుకుంటాను కదా అంది కోపాన్ని దాచుకోలేక, ప్రదర్శించలేక. వనజ ఒక నిమిషం అంజలిని చూసి, అంజలి, దేనికి తొందరపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. చూడు, అమ్మ లేని నీకు సవతి తల్లిని తెచ్చారు కదా మీ నాన్నగారు. ఆవిడ నీ దగ్గర ఒకలా, మీ నాన్న ముందు ఒకలా ఉండే మనిషి. అలాంటి మనిషి దగ్గర సహనంగా ఎదుర్కొన్న నీకు జీవితంలో అవసరం పడినప్పుడు సహనంగా ఉండటం కొత్త కాదు. నేను నిన్ను తేలికగా చూపడానికి ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే గుర్తు చేశాను. నీ ప్రత్యేకతను, నీ బలాన్ని నీకు గుర్తు చేస్తున్నాను అంతే అంది వనజ.
ఓహో! నాకు సహనం అనే మంచి అలవాటు ఉండటం వలన జీవితమంతా అన్ని చోట్ల అందరితోనూ నేనే లొంగిపోతూ, సర్దుకుపోతూ బ్రతికేయాలి అంటున్న అంజలికి ఏడుపు గొంతు పడింది. అది కాదు అంజలి అంటూ అంజలి దగ్గరికి రాబోయింది వనజ. కరెక్ట్ అంజలి. నువ్వు సర్దుకుపోవలసిన అవసరం ఏమీ లేదు. నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండవచ్చు అని అంటూ వంటింటి గుమ్మం బయట నుంచి వంటింట్లోకి వచ్చాడు ప్రశాంత్. వనజ సూటిగా ప్రశాంత్ని చూస్తోంది. అంజలి మాత్రం చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ ప్రశాంత్ వైపు కూడా చూడడానికి ఇష్టపడనట్లుగా వెళ్ళిపోయింది. మరి నువ్వు అంజలితో కలిసి తన ఇష్టప్రకారం గుడికి వెళ్తావా అంజలి అడుగుతుంది అంది వనజ. ఎవరిని అడిగింది అంజలి అన్నాడు ప్రశాంత్. నీతో వాదన చేసే ఓపిక నాకు లేదు నాయనా అని వనజ హాల్లోకి వెళ్ళిపోయింది. అంజలి స్నానం చేసి లేత నీలిరంగు షిఫాన్ శారీ కట్టుకొని ఫోను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గుడికి వెళ్ళబోతుంది. జస్ట్ 10 మినిట్స్ నేను వస్తాను నీతో అన్నాడు ప్రశాంత్. ప్రశాంత్ వైపు చూసింది అంజలి. అప్పటికే అతను బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు. అతని కోసం వేచి చూడాలని అస్సలు అనిపించలేదు అంజలికి. మనసంతా పాడైపోయిన భావన గుండెల్లో. సముద్రం పరుగులు పెడుతున్నట్లు ఏడుపు సుడులు తిరుగుతున్నట్లుగా ఉంది అంజలికి. కాకపోతే స్వతహాగా తనకు ఉన్న వివేకం, సహనం అంజలికి కుదురుగా ఉన్నట్టు భుజం తట్టి ఊరుకోబెడుతున్నాయి. ఒక్క 5 నిమిషాలు ఆలోచించుకుంది. నేను అనుకున్నట్లుగా ఏవీ జరగట్లేదు అనే కోణం నుంచి చూసి బాధపడను. పరీక్షగా చూద్దాం నాకు ఏవి ఎలా ఎందుకు ఎదురవుతాయో అని తనని తాను నిర్దేశించుకొని తన మనసుని ఒక ఖాళీ కాగితంలా మార్చుకుంది అంజలి. ఇంతలో ప్రశాంత్ బయటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. దేవుడి దర్శనం కూడా చేసుకున్నారు. అంజలి వైపు చూస్తున్నాడు ప్రశాంత్. దూరంగా మెట్లెక్కి వస్తున్న ఒక చిట్టి పాపను ఇష్టంగా చూస్తూ ఉంది అంజలి. ఆ పాపను చూసి నవ్వుతూ చేయి ఊపింది. అంతలో అంజలి అన్నాడు ప్రశాంత్. అంజలి అతన్ని చూసింది. ఒకరినొకరు కాసేపు చూసుకున్నారు. ప్రశాంత్ చెప్తున్నాడు. అంజలి నాకు నేను అంటూ ఆగాడు. అంజలి ప్రశాంతంగా ఎదురు చూస్తోంది అతను చెప్పేది వినేందుకు. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండను. నిన్ను నాతో పాటు అక్కడికి తీసుకొని వెళ్ళను అని ఆగి అంజలి స్పందన కోసం ఆమెను చూశాడు. అంజలి కేవలం చెవులకే పనిపెట్టింది. ఇక ప్రశాంత్ అంజలితో నాకు పెళ్ళి, బంధాలు అని ఎలాంటి బాధలు, బందీలు ఇష్టం లేదు. ప్రేమ, స్నేహం నాలో లేవని కాదు. నాకు ఆప్యాయంగా ఉండాలనిపించినప్పుడు ఉంటాను. పట్టించుకోకుండా ఉండాలనిపించినప్పుడు అలాగే వదిలేస్తాను. నా మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉంటాను. గిరిగీసుకొని ఇలానే ఉండాలి అనే మనస్తత్వం అస్సలు కాదు నాది. ఇప్పుడు నేను చెబుతున్నదంత సులువు కూడా కాదు నా ఆలోచనా తీరు. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉంటున్నాను. నన్ను నేను, ఇది నేను అని నిర్వచించుకోలేను కూడా. అయితే మరి నాకు పెళ్ళెందుకు, బంధం ఎందుకు అని నీకు అనిపిస్తుందా అన్నాడు. అప్పుడు అంజలి అభావంగా అతని వైపు చూసింది. అమ్మ దిగులు పడుతుంది. నాకు ఒక తోడు ఉండాలని. గత 6 ఏళ్లుగా అడుగుతుంది పెళ్లి చేసుకోమని. ఎప్పుడూ నాకు ఒప్పుకోవాలని అనిపించలేదు. నీ ఫోటో చూసినప్పుడు మాత్రం మొదటిసారి నాకు పెళ్ళికి సరే అని చెప్పాలనిపించింది. సరే అన్నాను. అంతే. నీ వివరాలు కూడా నాకు తెలుసుకోవాలని అనిపించలేదు. ఇప్పుడు మన పెళ్లి తర్వాత నువ్వు నా జీవితంలో ఉంటావు. సందేహమే లేదు. నువ్వు నా అంటుంటే నవ్వొస్తుంది నాకు. చెప్పాలంటే నా భార్యవి అని చెప్పాలి. అనే కంటే నువ్వు కూడా నా జీవితంలో ఒక ముఖ్య పాత్రధారివి అనిపిస్తుంది. అంతవరకే చెప్పగలను. కొంచెం అయోమయంగా ఉంది కదా. నీకే కాదు నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అందుకే నీకు చెబుతున్నా. నువ్వు నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పి అంజలి ఏం చెబుతుంది అన్నట్టు కాసేపు అంజలి వైపు చూశాడు ప్రశాంత్. ఇన్ని మెట్లపైన గుడి కదా, మంచిగా గాలి ఉంది ఇక్కడ అంది అంజలి. ప్రశాంత్ అవును నిజమే అని చెప్పి నేను ఢిల్లీకి ఆదివారం వెళ్ళిపోతాను. నువ్వు అమ్మ దగ్గరే ఉండు. అమ్మ నీతో చాలా స్నేహంగా ఉంటుంది. మీ పిన్ని దగ్గరకు వెళ్ళకు. ఆవిడ మళ్ళీ నిన్ను హింస పెడుతుంది అన్నాడు ప్రశాంత్. అంజలి నవ్వుతూ ఒకవేళ మా పిన్ని నన్ను బాగా చూసుకున్నా, అత్తయ్య గారు నన్ను రాచి రంపాన పెట్టినా కూడా నేను అత్తగారింటిలోనే ఉంటాను అంది అంజలి. ప్రశాంత్కు ఏమీ అర్థం కానట్టు చూశాడు. కొంపదీసి నువ్వు నాకంటే కూడా తేడానా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రశాంత్. సహనం నాకున్న బలం అని అందరూ నా గురించి బాగా ఫిక్స్ అయిపోయారు.
నేను కుదురుగా ఉండక తప్పని పరిస్థితి నాది. స్థిరంగా, స్పష్టంగా అంజలి కొత్త మనుషులకి, వారి కొత్త కొత్త ఆలోచనలకు స్వాగతం చెబుతూ. అంజలి ఒక కాలేజీ లెక్చరర్. ఆదివారం పొద్దున్నే ప్రశాంత్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళుతున్నప్పుడు అంజలికి తాను కాలేజీ హాస్టల్లో ఉన్నప్పుడు తనతో పాటు ఉంటున్న రూమ్మేట్ సెలవులకు ఎలా అయితే ఊరు వెళుతుందో అలా ప్రశాంత్ వెళ్తున్నట్లు అంజలికి అనిపించింది. అంతకు మించి తన అర్ధభాగం దూరమై వెళ్తున్నట్లు బాధగా ఏమీ అనిపించలేదు అంజలికి. ఎందుకంటే అతను ఇప్పటికే చెప్పే ఉన్నాడు, బంధాలకు కట్టుబడి తాను ఉండలేనని. అలాంటి అతని చుట్టూ తన ఆనందాన్ని, ప్రశాంతతను ముడివేసుకుంటే తనకు మిగిలేది అశాంతి, నిరాశ అని అంజలికి బాగా అర్థమైంది. రెండవ భాగంలో మళ్ళీ కలుద్దాం.